తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు పీఎస్సీ కౌంట్‌డౌన్ మొదలైంది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగుల వేతన సవరణ జరగాలి. అయితే దురదృష్టవశాత్తు గత వేతన సవరణ గడువు ముగిసి మార్చి 12వ తేదీ నాటికి సరిగ్గా 885 రోజులు పూర్తయ్యాయి. అంటే మరో 15 రోజులు గడిస్తే ఉద్యోగులు తమ కొత్త జీతాల కోసం ఎదురుచూడటం మొదలుపెట్టి అక్షరాల 1000 రోజులు పూర్తి కాబోతుంది. 1000 రోజుల నిరీక్షణ అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఉద్యోగుల సహనానికి ఇది ఒక పెద్ద పరీక్షగా మారింది. అసలు ఈ వేతన సవరణ ఎందుకు అంత ముఖ్యం అంటే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ నుండి పప్పులు, ఉప్పుల వరకు ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాలు జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండాలంటే వారి జీతాల్లో సవరణ జరగడం అత్యంత అవసరం. ఒకవేళ సరైన సమయంలో జీతాలు పెరగకపోతే ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అశాంతి నెలకొంటుంది. ఇది పరోక్షంగా ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతుంది మరియు వ్యవస్థలో అవినీతి పెరగడానికి కూడా ఒక కారణంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. సాధారణంగా ప్రభుత్వం ఏం చేయాలంటే పాత పీఎస్సీ గడువు ముగియడానికి 6 నెలల ముందే లేదా ఒక ఏడాది ముందే ఒక నిపుణుల కమిటీని వేయాలి. ఈ కమిటీ పని ఏంటంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఒక సామాన్యుడు బ్రతకడానికి ఎంత ఖర్చవుతుందో లెక్క గడుతుంది. ఒక మధ్య తరగతి కుటుంబానికి నెలవారీగా కనీసం ఎంత ఆదాయం ఉంటే గౌరవప్రదంగా జీవించగలరో అంచనా వేసి దానికి అనుగుణంగా ఎంత శాతం షిప్మెంట్ ఇవ్వాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ శాస్త్రీయమైన లెక్కల ఆధారంగానే కొత్త పే స్కేల్స్ ఖరారు అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండవ వేతన సవరణ వాస్తవానికి జూలై 2023 నుండి అమల్లోకి రావాలి. ఈ తేదీ నుండి అమలయ్యే జీతాలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు అంటే జూన్ 30, 2028 వరకు కొనసాగుతాయి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఇప్పటికే 5 ఏళ్ల కాల పరిమితిలో దాదాపు 2 సంవత్సరాల 9 నెలల కాలం వృధా అయిపోయింది. అంటే సగం కాలం గడిచిపోతున్నా కొత్త జీతాలు చేతికి అందలేదు. ఒక్కసారి ఊహించుకోండి. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన సమయం దాటిపోయి ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా వాయిదా పడుతూ ఉంటే ఎంత గందరగోళంగా ఉంటుందో. ప్రస్తుతం పీఆర్సీ విషయంలో ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే 985 రోజులు గడిచిపోయాయి. కాబట్టి ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకోవాలి. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఒక ప్రధాన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, పీఆర్సీని అమలు చేస్తామని ఆ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పాత పే స్కేల్స్ వల్ల ఉద్యోగులు నెలకు వేల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇది వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే కొత్త పే స్కేల్స్‌ను ప్రకటించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగి సంతోషంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.